Hi everyone, this is Laljan Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss the topic is friction. What is friction? What is the advantages of the friction? And what are the factors affecting the friction? And what is the uses of the friction? And methods of reducing friction, important types of friction in engineering applications. First of all, this is the friction. Friction may be defined as the opposite force which acts on in the opposite direction of the momentum of the బాడీ. అంటే ఏంటంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచి ఆ ఆబ్జెక్ట్ని సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్తో మనం నెట్టినట్లయితే దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ది మూమెంటమ్ ఆఫ్ దాని యొక్క ఆ బాడీ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, మనం ఎటు నెడితే అటే ఉంటుంది. కానీ దానికి ఆపోజిట్ డైరెక్షన్ ద మూమెంటమ్ ఆఫ్ ద బాడీ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఈ తలుపుని మనం ఒక సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పెట్టి ఒక వ్యక్తి ఇక్కడ సమ్ మోషన్తో పుష్ చేస్తున్నాడు. ఆ పుష్ చేసినప్పుడు దాని యొక్క ఫోర్స్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది అండ్ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ కూడా ఒక డైరెక్షన్ ఉంటుంది. కానీ దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్ అనేది, అంటే మూమెంటం అంటే ఇటు కదలడం, దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ది మూమెంటం అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దీన్నే ఫ్రిక్షన్ అంటాము. అలా ఫ్రిక్షన్లో ఏమేమి ఉంటాయి అంటే, అసలు ఫ్రిక్షన్లో ఏమేమి ఉంటాయి? ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ and how it affects the motion in the object. I can identify and desired the types of the friction. I can give examples of the 4 types of the friction. Next, this is the best example of the friction. Friction is maybe defined as the opposite force which acts on in opposite direction of the momentum of the body. చూడండి, ఏదైనా ఇక్కడ ఉన్న పిక్చర్లో ఒక వ్యక్తి సమ్ ఫోర్స్తో ముందుకు అప్లై అయినప్పుడు ఇక్కడ వెనకున్న వ్యక్తి అనేది దాని యొక్క మొమెంటమ్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. దీన్ని ఏమంటున్నాం? ఫ్రిక్షన్ అని అంటున్నాం. నెక్స్ట్ ఏమైంది? ఫోర్సెస్ ఆఫ్ ది friction. Forces of the friction and the friction occurs because the surface of any object is wrought. Even surfaces that feel smooth are covered with the microscopic hills and values. అది చూసినట్టయితే ఈ కింద సర్ఫేస్ అనేది మన సర్ఫేస్ అనేది ఆ సర్ఫేస్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ నుంచి లాగినప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఎలా ఉంటుంది? సేమ్ మనం ఏ డైరెక్షన్లో అయితే లాగుతున్నామో ఆ డైరెక్షన్లోనే ఉంటుంది. కానీ అది ఎలా దాని యొక్క మూమెంటం ఎలా ఉంటుంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దీన్ని ఏమంటున్నాము? ఫ్రిక్షన్ అంటున్నాం. నెక్స్ట్, forces of the friction. When two surfaces are in contact, the heels and wheels of the one surface stick to the heels and wheels of the other surfaces. ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే when two surfaces are in contact, ఈ సర్ఫేస్ అండ్ ఈ సర్ఫేస్ రెండు కాంటాక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ ఈ సర్ఫేస్ కింద బాటమ్ ఉన్న సర్ఫేసెస్కి ఈ ఆబ్జెక్ట్స్ రెండు అనేవి కాంటాక్ట్ ఉన్నాయి. స్టిక్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ది హిల్స్ అండ్ వీల్స్ ఆఫ్ ది అదర్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటుంది? ఈ సర్ఫేస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్తో ఒక డైరెక్షన్లో మూవ్ చేసినప్పుడు దాని యొక్క డైరెక్షన్ అండ్ దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? సేమ్ వేలో ఉంటుంది. కానీ దాని యొక్క మూమెంటం మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఎలా? దాని యొక్క సర్ఫేసెస్ అండ్ రెండు, పైన సర్ఫేస్ అండ్ కిందున్న బాడీస్ రెండు, పైన బాడీ అండ్ కిందున్న బాడీ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఫ్రిక్షన్ ఆఫ్ ది ఫోర్సెస్ అనేవి సేమ్గా ఉంటాయి. నెక్స్ట్, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి?
The amount of friction depends on their two surfaces. A surfaces, first one is roughness of the surfaces and the force pushing the surfaces together. Roughness of the surface and then the nature of the surfaces in contact, smooth surface or rough surfaces. And second one is the force pushing the surfaces together. అంటే ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఆన్ ఏ రోడ్ సర్ఫేసెస్ బికాస్ ఎందుకంటే రోడ్ సర్ఫేస్ హ్యావింగ్ ఏ మోర్ ఇర్రెగ్యులరిటీస్. రోడ్ సర్ఫేసెస్ హ్యావ్ మోర్ ఇర్రెగ్యులరిటీస్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్లో ఏదైనా ఒక సర్ఫేస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది అటాచ్ చేసి ఉన్నప్పుడు దాని యొక్క ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. దాని యొక్క ఫ్రిక్షన్కి మోషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విల్ ద ట్యూబ్ రోల్స్ లెస్ ఓవర్ ఏ స్మూతర్ సర్ఫేస్ ఆ రోజ్ సర్ఫేసెస్ వై అని అడుగుతున్నాం. ఈ స్మూత్ సర్ఫేస్ కన్నా ఈ రోజ్ సర్ఫేస్ అనేది ఎందుకు రోల్ అవడం కష్టంగా ఉంటుంది అని అడుగుతున్నారు. ద రోజ్ సర్ఫేస్ ఇస్ బికాస్ వెన్ ద మోర్ హిల్స్ అండ్ వేల్స్ ఆర్ డిప్పర్. ఈ స్మూత్ సర్ఫేసెస్ అనేవి దాని యొక్క ఆబ్జెక్టివ్కి కింద స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఎలా అయితే ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏదో ఒక సమ్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు అది ఎలా ఉంటుంది, సేమ్ స్మూత్గా మూవ్ అవుతుంది. అదే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఎలా అవుతుందంటే ఆ కింద సర్ఫేస్కి పైన ఉన్న ఆబ్జెక్ట్ అనేది గరుగ్గా ఉంటే అది ఎలా మూవ్ అవుతుంది, సమ్ ఫ్రిక్షన్ సమ్ క్రాక్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిలో క్రాక్స్ మీన్స్ సమ్ డిస్టర్బెన్సెస్ అని ఉంటుంది కాబట్టి ఇవి దీనికన్నా రోజ్ సర్ఫేస్ కన్నా స్మూత్ సర్ఫేస్ అనేవి ఈజీగా ఉంటాయి. There exists no forces between the two forces as long as the body does not move or tends to move. But when the body move or tends to move tangentially by the application of the external pull on the surface on which it rests, the interlocking properties of the projecting particles develop a ఫోర్స్ విచ్ ఆపోజిట్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. ఏదైనా మామూలు రోడ్ సర్ఫేసెస్కైనా స్మూత్ సర్ఫేసెస్కైనా ఎలా ఉంటుందంటే కింద సర్ఫేస్ అనేది ప్లెయిన్గా కింద స్మూత్ సర్ఫేస్కి అయితే సర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, స్మూత్ సర్ఫేసెస్కి కింద ఈక్వల్ సేమ్ ఒకే రకంగా ఉంటుంది. కానీ ఇంటర్లాకింగ్ యాక్టింగ్ ఆఫ్ ది ఇర్రెగ్యులరిటీస్ ఆఫ్ సర్ఫేసెస్కి ఎలా ఉంటుంది, గరుగ్గా అంటే ఎత్తు దిగులుగా ఉంటుంది. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేసినట్టయితే దాని యొక్క ఆబ్జెక్ట్ మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ డబ్ల్యూ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క మోషన్ ఆఫ్ ది బాడీ ఒక డైరెక్షన్లో ఉంటే దాని యొక్క ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అది ఇప్పుడు నార్మల్ రియాక్షన్ అప్పుడు అది ఇంటర్లాకింగ్ యాక్షన్ ఆఫ్ ద ఇర్రెగ్యులరిటీస్ ఆఫ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు సమ్ బాడీ మీద సమ్ ఆబ్జెక్టివ్ మీద సమ్ డబ్ల్యూ అనే వెయిట్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు బాడీ అనేది మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు అది ఇంటర్లాకింగ్ యాక్షన్ ఆఫ్ ద ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది సర్ఫేసెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ విచ్ హ్యాస్ మోర్ ఫ్రిక్షన్ అండ్ వై. ఇది చూడు ఇక్కడ చూసినట్లయితే ఈ ఆబ్జెక్టులో ద 100 pounds బాక్స్ because the force pushing together is higher, so the heels and heel are the closer contact. ఈ సర్ఫేసెస్ మీద ఒక 100 poundsతో 100 centimeters హైట్తో ఒక బాక్స్ అనేది పెట్టినప్పుడు ఈ 40 poundsతో ఒక బాడీ గార్డ్ని పెట్టినప్పుడు ఎందుకు 100 pounds యొక్క బాక్స్ అనేది తొందరగా పడిపోతుందంటే దీని యొక్క లెంత్ అనేది హైగా ఉంటుంది కాబట్టి మనం ఆ బాడీని జరిపేటప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి అటు ఇటు కదులుతుంది కాబట్టి ఈ 100 pounds ఉన్న బాక్స్ అనేది త్వరగా పడిపోతుంది.
నెక్స్ట్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ఫ్యాక్టర్స్ అంటే ఏంది? రోత్నెస్, ఫస్ట్ వన్ ఈజ్ రోత్నెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోర్స్ పుషింగ్ టుగెదర్ వెయిట్. రోత్నెస్ అంటే ఏంటి? ద రోత్నెస్ ద సర్ఫేసెస్ ద మోర్ హిల్స్ అండ్ హెయిల్స్ దే ఆర్ అండ్ ద గెదర్ గ్రేటర్ ద ఫ్రిక్షన్. అండ్ ఫోర్స్ పుషింగ్ టుగెదర్ అంటే ఏంది? సో ఫోర్స్ పుషింగ్ టుగెదర్ అంటే ద ఫోర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద హెల్ అండ్ వెల్స్ విల్ బి ద క్లోజర్ కాంటాక్ట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ విల్ బి ఇంక్రీజెస్. ఏదైనా ఒక బాడీ మీద, ఏదైనా ఒక సర్ఫేసెస్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు దాని మీద సమ్ ఎక్స్టర్నల్ వెయిట్ అనేది డబ్ల్యూ అనేది యాక్ట్ చేస్తే దాని యొక్క ఫోర్స్ ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ అయ్యి దాని హెవెల్స్ అంటే ఏంది? విల్ బి క్లోజర్ కాంటాక్ట్ అండ్ ఫ్రిక్షన్ విల్ బి ఇంక్రీజెస్. అంటే ఏంటంటే ఏదైనా ఒక హీల్స్ అండ్ హెల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ మీద, ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్టివ్ పెట్టి ఆ ఆబ్జెక్టివ్ ఎంత ఉండాలి? హైట్ అనేది లాంగర్గా ఉన్నప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్ని మనం నెట్టినట్లయితే అది డైరెక్షన్ ఆఫ్ ది మూమెంటం ఎలా ఉంటుంది? అటు ఇటుగా అవుతూ ఉంటుంది కాబట్టి అది పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనినే ఫోర్స్ పుషింగ్ టుగెదర్ వెయిట్ అని అంటాం. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, మనం నీళ్ళలోకి కానీ దూకినట్లయితే ఎంతైతే త్వరగా లోపలికి వెళ్తామో మళ్ళీ అంత త్వరగా బయటకు వచ్చేస్తాం. ఎందుకు? దాని యొక్క నీళ్ళకున్న ఎంత ఫోర్స్ అయితే మనం లోపలికి వెళ్తామో మళ్ళీ అంత ఫోర్స్ ఎందుకు బయటకు వస్తున్నామంటే లోపల ఉన్న ఫ్రిక్షన్, లోపల ఉన్న మనకి గ్రావిటీ అనేది ఎంత అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ అంతవాటికి బయటికి తీసుకుని రావడానికి సహాయపడుతుంది. ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా affects the friction between the objectives in liquids and gases. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది? స్విమ్మింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్విమ్మింగ్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఇన్ ఫ్లూయిడ్స్ అంటే ద అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్స్ ద ఫ్రిక్షన్ ఆన్ మూవింగ్ ద ఆబ్జెక్ట్ అండర్ ద ఫాలోయింగ్ సర్కంఫరెన్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఏంది? సచ్ యాజ్ ద సైజెస్ ఆఫ్ ది purchase, such as air resistant such as the sizes of the purchase. And second one is the resistance of the object as its guidelines through water, such as a boat. మనం బోట్ నీళ్ళలో కానీ బోట్ నడిపినట్టయితే ఆ బోట్ మనకి తేలాడుతూనే ఉంటుంది. ఎందుకు? దాని యొక్క నీళ్ళకు ఉన్న గ్రావిటీ దాని పైన ఉన్న ఆబ్జెక్టివ్కి, అది ఆబ్జెక్టివ్ అంటే ఆ బోట్కి ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బోట్ అనేది త్వరగా మునిగిపోదు. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా బిట్వీన్ ద సాలిడ్స్. ఏదైనా ఇలా ఉన్న ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఏదైనా సర్ఫేస్ ఎలా ఉంటుంది? స్ట్రైట్గా ఉండదు, ఇలా ఉంటుంది. ఈ సర్ఫేస్ స్మూత్గా ఇలా ఉన్నప్పుడు దాని మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంచినట్లయితే ఆ ఆబ్జెక్టివ్ మీద వెయిట్ అనేది అప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వెయిట్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క మోషన్ ఒక రకంగా ఉంటుంది, దాని యొక్క గ్రావిటీ అనేది ఇంకో రకంగా ఉంటుంది. మోషన్ వన్ డైరెక్షన్లో ఉంటే దాని యొక్క గ్రావిటీ అనేది ఇంకొక డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ చెప్పేది అదే. ద అమౌంట్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఇన్ కాంటాక్ట్ యూజువల్లీ డస్ నాట్ ఎఫెక్ట్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది టూ సాలిడ్స్. దిస్ ఇస్ ద సాలిడ్స్. నెక్స్ట్ రీజన్ లాంగర్ సర్ఫేస్ ఏరియాస్ హ్యావ్ more contact but the pressure between the two is less. The increase in friction area is offset by the reducing in pressure. ఇంకా ఫ్రిక్షన్కి ఇంజనీరింగ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఫ్రిక్షన్కి ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఏమంటే బెల్ట్ డ్రైవ్ ఒకటి, నెక్స్ట్ బ్రేక్స్ ఒకటి, క్లచెస్ ఒకటి, నెక్స్ట్ బోల్ట్స్ అండ్ నట్స్ ఒకటి, స్క్రూ జాక్స్ ఒకటి, ఆటోమొబైల్, ఈ మొత్తం కూడా ఫ్రిక్షన్కి ద ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ మే బి మ్యాక్సిమైజ్డ్. ఈ మొత్తం ఏవేంటి? బెల్ట్ డ్రైవ్స్, బ్రేక్స్, క్లచెస్, బోల్స్ అండ్ నట్స్, స్క్రూ జాక్స్, ఆటోమొబైల్ టైర్స్, ఈ మొత్తం ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఫ్రిక్షన్కి ఇంజనీరింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్.
టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ ఈజ్ డెవలప్డ్ బిట్వీన్ ద సర్ఫేస్ వెన్ ద బాడీ మూవ్స్ ఆర్ మేక్స్ an effect to move on other body. The development friction may be static or dynamics. అసలు టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. అసలు ఏమేంటంటే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ వచ్చేవి 2 టైప్స్. ఒకటి సాలిడ్ ఫ్రిక్షన్, నెక్స్ట్ రెండోది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఏవేంటి అసలు టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేసి 2 టైప్స్, సాలిడ్ ఫ్రిక్షన్ అండ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ ఫ్రిక్షన్ వచ్చేసి 2 టైప్స్. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్. సాలిడ్ ఫ్రిక్షన్ వచ్చేసి ఎన్ని టైప్స్ మళ్ళీ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ డైనమిక్ ఫ్రిక్షన్స్ వచ్చేసి 2 టైప్స్. ఒకటి స్లైడింగ్ ఫ్రిక్షన్, ఇంకోటి రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఫస్ట్ చూద్దాం సాలిడ్ ఫ్రిక్షన్ అంటే ఏంది. ఫస్ట్ ఏంటిది స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏందో చూద్దాం. Sliding friction is a friction force that opposites the direction of the motion of an object that occurs when solid over one another. అంటే రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అసలు ఏదైనా ఒక సర్ఫేస్ మీద రోల్డ్ ఆబ్జెక్ట్ అని ఉంచినట్లయితే ఆ రోల్డ్ ఆబ్జెక్ట్ని సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ పీతో నెట్టినట్లయితే దాని మీద సమ్ పి అనే ఫోర్స్ని అప్లై చేసినప్పుడు అది ఎలా ఉంటుంది, దాని యొక్క స్లైడింగ్ మోషన్ అనేది ఒక రకంగా ఉంటుంది. దాని యొక్క ఫ్రిక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రైటింగ్ ఏంది పెన్సిల్ పాయింట్ అండ్ పేపర్. సెకండ్ వన్ ఈజ్ కమ్మింగ్ యువర్ హెయిర్, సర్ఫేస్ ఆఫ్ ది కాంప్ అండ్ స్ట్రైటింగ్ ఆఫ్ ది ఎయిర్. మనం ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన హెయిర్కి దువ్వాన్ని పెట్టి మనం దువ్వినట్లయితే అది ఎలా వస్తుంది, హెయిర్ అనేది స్ట్రైట్గా మనకి ఏ ఆకారంలో కావాలంటే అది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి వస్తుంది. మన దువ్వేదాన్ని బట్టి ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి వస్తుంది. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ద ఫోర్స్ దట్ టైర్స్ టు స్లో ఆబ్జెక్టివ్ డన్ వెన్ దే మూవ్ త్రూ ద లిక్విడ్స్ ఆర్ ఏ గ్యాస్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డ్రాగ్ ఆర్ ఎయిర్ రెసిస్టెన్స్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ద లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ఏదైనా లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్గా ఫామ్ అయ్యేదాన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటున్నాం. దాన్ని ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ ఆర్ ఆయిల్ ఆర్ ఎయిర్ అనేది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసినట్టయితే ఆల్ గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ అండ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఇంక్రీజెస్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్. నెక్స్ట్ అన్ ఏరోప్లేన్ అండ్ ఏ స్విమ్మర్ బోత్ ఎక్స్పెన్సివ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఈ మొత్తం చూసినట్టయితే మనం స్విమ్మింగ్ చేసినప్పుడు ఫ్రిక్షన్ దాని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏరోప్లేన్ అనేది గాల్లోకి ఎగిరినప్పుడు ఫస్ట్ ఎగిరేటప్పుడు దాని యొక్క ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ మొత్తాన్ని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి రోలింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి. నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ద ఫ్రిక్షన్ exists in a body rolls over the another body. Rolling friction is friction that occurs between the surface in motion that are in the rolling, in which one of the surfaces is a wheel or roller or ball. ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఒక ఆబ్జెక్ట్ అనేది రోల్ చేసినప్పుడు ఆ రోల్ చేసే ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ అనేది పి అనుకున్నప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్లో చూసినట్టయితే ఈ ఒక బాల్ కానీ వేసినట్టయితే ఈ బాల్ వెళ్ళి వాటి తగిలినప్పుడే ఆ బాల్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆ సర్ఫేస్ మీద ఆ బాల్ అనేది స్ట్రైట్గా వెళ్ళి వాటిని టచ్ అయ్యి ఆ బాల్స్ అనేవి ఎలా ఉంటాయి ఆపోజిట్ డైరెక్షన్లో పడిపోతుంది. దీన్ని ఏమంటున్నాం రోలింగ్ ఫ్రిక్షన్ అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రైడింగ్ ఏ బైక్, టైర్స్ అండ్ గ్రౌండ్, బౌలింగ్ బాల్ అండ్ లైన్.
నెక్స్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఏ ఫ్రిక్షన్ occurs when the surface is contact or in rest or not a motion. ఈ ఆబ్జెక్ట్లో చూసినట్లయితే ఈ ప్లాంట్ అనేది మనకి దేనికి అటాచ్ అయి ఉంది, మనకి ఒక కుండీలో ఉన్న మట్టికి అటాచ్ అయి ఉన్నప్పుడు దాని యొక్క ఏర్లు అనేవి ఎలా ఉంటాయి, ఆ మట్టిలో మొత్తం ఏర్లు అనేవి స్ట్రాంగ్ అయిపోయి ఆ ప్లాంట్ ఎలా ఉంటుంది చూడండి, ఆ ప్లాంట్ అనేది మనకి బతుకుతుంది. అప్పుడు ఇది కానీ ఈ కుండీకి ఈ మొక్క కానీ వేరు చేసినప్పుడైతే ఆ ప్లాంట్ ఎలా ఉంటుంది, చనిపోతుందిగా, ఆ ప్లాంట్ అనేది చనిపోతుందిగా. అదే ఇక్కడ చూస్తుంది. ఏ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ద ఫ్రిక్షన్ అక్కర్స్ బై ద బాడీ సబ్జెక్టెడ్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ until there is no motion between the bodies or static friction. The friction extended by a body when it is in the rest. Example వచ్చేసి book resting on a desk, a plotted plant sliding on the slide walk. నెక్స్ట్ వే టు రెడ్యూస్ ఫ్రిక్షన్. ఎలా మనం ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ చేయొచ్చు, ఇంకా దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, యూజెస్ ఉన్నాయి, మెథడ్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే స్మూత్ ఆఫ్ ది సర్ఫేస్ అనేది స్మూత్గా ఉన్నప్పుడు లెస్ హిల్స్ అండ్ హెవిల్స్ అండ్ దేర్ ఆర్ నాట్ యాజ్ ఏ డిప్. సర్ఫేస్ అనేది స్మూత్గా ఉన్నప్పుడు ఎలాంటి క్రాక్స్ నెక్స్ట్ ఎలాంటి ఎగురు దిగుళ్ళు లేనప్పుడు దాని యొక్క ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, త్వరగా వెళ్ళిపోతుంది. బాడీ మీద ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క మూమెంటం అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి దాని హెల్స్ అండ్ హెవిల్స్ అండ్ దేర్ ఆర్ నాట్ ఏ డిప్. నెక్స్ట్ రీప్లేసింగ్ స్లైడ్ విత్ రోలింగ్ యూస్ వీల్స్. మనం అది వీల్స్ అంటే టైర్స్ కానీ, ఏదైనా టైర్స్ కానీ, బండి టైర్స్ కానీ ఏదైనా టైర్స్ కానీ మనం యూజ్ చేసిన దాన్ని స్లైడింగ్ చేసినప్పుడు అవి ఎలా అవుతుంది, రోల్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ యాడ్ ఏ లూబ్రికెంట్ లైక్ ఆయిల్, వ్యాక్స్ ఆర్ గ్రీజెస్ ఫిల్స్ ఇన్ ద హిల్స్ అండ్ హెవిల్స్. లూబ్రికెంట్స్ మీన్స్ ఏమైనా ఆయిల్ కానీ, నెక్స్ట్ ఇది గేజెస్ కానీ, వ్యాక్స్ కానీ, ఇవి మొత్తం. నెక్స్ట్ లెస్ ఫోర్స్ పుషింగ్ టుగెదర్. The hills and wheels are not pushed together as a heart, so they have less contact. వీటికి ఇంకా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రిక్షన్ ఇంక్రీజెస్ ద లాస్ ఆఫ్ పవర్ డెవలప్డ్ బై ద హీట్ ఇంజెడ్ అండ్ ఫ్రిక్షన్ ఇంక్రీజెస్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ఆల్ మూవింగ్ పార్ట్ ఆఫ్ ది మిషన్. నెక్స్ట్ ఇంకా మెథడ్స్ కానీ చూసినట్లయితే సమ్ అప్లయింగ్ లూబ్రికెంట్స్ అంటే ఏంది, ఆయిల్స్ కానీ, గీజెస్ కానీ, ఇవి అన్నిటిని లూబ్రికెంట్స్ అంటాం. అప్లయింగ్ లూబ్రికెంట్స్ బిట్వీన్ ద మూవింగ్ పార్ట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మేకింగ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ ఆఫ్ ది స్మూత్ యాజ్ పాసిబుల్ అండ్ బై ప్రొవైడింగ్ వీల్ అండర్ ద మూవింగ్ బాడీస్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ by using ball bearings in the machine. Next way of increases the friction. ఫ్రిక్షన్ని ఎలా ఇంక్రీజెస్ ఎలా తగ్గించవచ్చు అంటే ఇప్పుడు చూసాం మనం. అప్లయింగ్ ద లూబ్రికెంట్స్ అని, నెక్స్ట్ మేకింగ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ అని, బై ప్రొవైడింగ్ ద వీల్స్ అని, బై యూజింగ్ బాల్ బేరింగ్స్ అని. ఇంకా ఇక్కడ చూసినట్టయితే వీల్స్ more hills and heavils and there are not in the dipper, replacing the rolling of the sliding. Next more force pushing together. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క కింద సర్ఫేస్ అనేది హార్డర్గా మారిపోతే దాని కింద ఉన్న సర్ఫేసెస్కి పైన ఉన్న ఆబ్జెక్టివ్కి ఎక్స్టర్నల్ ఫోర్స్ కింద వాటికి గరుగులుగా వచ్చినప్పుడు ఆ బాడీ యొక్క ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, స్లోగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఫోర్సెస్ టర్న్ టు ఏ పార్టర్ అండ్ ఐడెంటిఫై ద సర్ఫేసెస్ దట్ మే కాజెస్ మోర్ ఫ్రిక్షన్. శాండ్ పేపర్ మీద మనం శాండ్ పేపర్ అంటే ఏంటి, మనకి
స్మూతింగ్గా రావడానికి కోసం ఈ శాండ్ పేపర్స్ అనేవి యూజ్ చేస్తాం. దాని మీద ఏదైనా ఆబ్జెక్ట్ని పెట్టి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది, గరుగ్గా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫోర్స్, దాని యొక్క స్పీడ్ కూడా స్లోగా ఉంటుంది. క్రాప్టల్ అంటే గరుగ్గా ఉన్నది అని అర్థం. నెక్స్ట్ గ్రావెల్ అంటే మట్టి రోడ్స్ మీద ఏమైనా సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది, దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది స్లోగా ఉంటుంది. అదే టైల్స్ మీద అయితే టైల్స్ అసలు జారిపోతూ ఉంటాయి కాబట్టి దాని యొక్క ఫోర్స్ ఎలా ఉంటుంది, ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టి నెట్టినట్టయితే దాని యొక్క టైల్స్ పెట్టేవి దాని యొక్క స్పీడ్ అనేది హైగా త్వరగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫోర్సెస్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఈజ్ ద బోత్ హార్మ్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. టర్న్ టు ద ఎల్బో పార్ట్నర్ and identify some examples of the friction bearing the harmful and friction bearing the helpful. దిస్ ఈజ్ ద హైస్లో, మనకు హైస్లో కూడా ఉన్నప్పుడు బోత్ మనకి ఎలా చాలా యూజ్ అవుతుంది ఫ్రిక్షన్ అనేది. ఎలా అయినా మనం ఐస్లో ఉన్నప్పుడు మనకి కింద ఆ సర్ఫేస్ అనేది మనకి ఎలా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అదే మనం వాక్ చేస్తున్నాం అనుకోండి, వాక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, మన త్వరగా ఎందుకంటే త్వరగా వాక్ చేసేస్తాం, ఎందుకంటే మన కింద ఉన్న సర్ఫేస్ అనేది చాలా కూల్గా ఉంటుంది కాబట్టి త్వరగా వాక్ చేసేస్తాం. నెక్స్ట్ 4 ఫ్రిక్షన్స్, ఇక్కడ ఈ మొత్తంగా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్, వీటన్నిటికీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ ఇది కానిచ్చినట్టే ఇట్ ఈజ్ బెనిఫిషియల్ టు రిడ్యూస్ ద ఇంక్రీజెస్ ఫ్రిక్షన్. వై ఆర్ వై నాట్ అంటే ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ఆటోమొబైల్స్ అండ్ ద గ్రౌండ్ హెల్ప్స్ ఇన్ బోత్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ది వెహికల్స్. వాకింగ్ ఆర్ రన్నింగ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద షూస్ అండ్ ద గ్రౌండ్. Friction allows us to hold the object with the hands. Friction allows the pencil pride on the body. This is the ఎక్కడ ఇంకా ఫ్రిక్షన్ అనేది మనకి హెల్ప్ఫుల్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్. యూ మే హ్యావ్ ఆబ్జెక్ట్ అక్రాస్ ద కాంటాక్ట్ ఫ్లోర్, వాటర్లో కానీ, బాల్ బేరింగ్స్లో కానీ, ఆయిల్లో కానీ, లిక్విడ్ షాప్లో కానీ, లిక్విడ్ సోప్స్ కానీ, నెక్స్ట్ స్టీల్ రోడ్స్ మీద కానీ, ఫామ్ రబ్బర్ మీద కానీ, ఈ మొత్తం మీద కానీ ఫ్రిక్షన్ అనేది అప్లై చేయవచ్చు. అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఫ్రిక్షన్ ఈజ్ ద డిఫైన్డ్ హ్యాస్ ద ఆపోజిట్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ద బాడీ, ఆపోజిట్ డైరెక్షన్ మొమెంటమ్ ఆఫ్ ది బాడీ. దాంట్లో ఇంకా మనకి ఫ్రిక్షన్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్ వచ్చేసి 2 టైప్స్. 2 టైప్స్ ఏంటంటే సాలిడ్ ఫ్రిక్షన్ అండ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. అండ్ సాలిడ్ ఫ్రిక్షన్ వచ్చేసి 2 టైప్స్ ఏమేంటివి, స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్. అదే డైనమిక్ ఫ్రిక్షన్ వచ్చేసి 2 టైప్స్, ఒకటి స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ రోలింగ్ ఫ్రిక్షన్. This is the friction concept. Thank you.